హాయ్ హలో స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్. మరి అలాగే కొన్ని క్రియలు డే 4 చెప్పుకుందాం అనుకున్నాం కదా. డే 4లో కొన్ని క్రియలు చెప్పడం జరిగింది. ఆ క్రియలన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన హిందీ మాట్లాడడం సులభం అవుతుంది. అంతేకాదు ఈ ఛానల్లో 6th to 10th వరకు కూడా లెసన్స్ చెప్పబడతాయి. ఆల్రెడీ 6th క్లాస్ లెసన్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి గమనించండి. నెక్స్ట్ ఏమో డే 4 చెప్తానన్నాను లైన్గా, అంటే టెట్ టీఎస్సీ వల్ల కొన్ని రోజులు చెప్పలేకపోయాము. మరి డే 4 నుంచి మీకు కంటిన్యూగా 35 days వస్తాయి. 1 to 3 కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, గమనించగలరు. అలాగే మనం ఇప్పుడు క్రియలు చూద్దాం. ఆన వచ్చుట, ఉచలన, తుల్లుట, ఉట్న, లేచుట, ఉడ్న, చేయుట, ఉడ్న ఎగురుట, కర్ణ చేయుట, ఉబాలన ఉడుకుట, ఖమాన సంపాదించుట, కహన చెప్పుట, కాంపన వణుకుట, కాట్న ఖర్చుట, కూద్న దూకుట, ఖాన తినుట, పీన త్రాగుట, స్కీంచిన లాగుట, కోన పోగొట్టుకొనుట, కోల్న తెరుచుట, గాన పాడుట, గినన లెక్కించుట, గిరిన పడుట, గబరాన వ్యాకుల పడుట, గోమ్న తిరుగుట, చెడ్న ఎక్కుట, చబాన నములుట, చలాన నడుచుట, జానున తెలుసుకొనుట, బనానా తయారు చేయుట, జీన జీవించుట, చూన తాకుట, చీమ్న దాయుట, టూట్న విరుగుట. ఇలా మనకి క్రియలు తెలుసుకున్నట్లయితే మనకి స్పోకెన్ హిందీ బాగా వస్తుంది. అన్నదినం మనం చేసే వెబ్స్ క్రియలు అంటారు వెర్బ్ని. అలాగే మనం ఈ యొక్క ఆనా, జానా, సోనా, పీనా, ఖానా ఈ రెగ్యులర్ వర్డ్స్ కదా, ఇవన్నీ తెలుసుకుని హిందీ నేర్చుకోగలరు. 6th to 10th లెసన్స్ కూడా చెప్పబడతాయి. ఆల్రెడీ 6th క్లాస్ చెప్పడం జరిగింది. మరి ఇలా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరింత మీకు సమాచారం హిందీలో అందుతుంది. మీరు కూడా ఈజీగా మాట్లాడగలుగుతారు. స్పోకెన్ హిందీ ఈజీ లర్న్, అంటే ఈజీగా మాట్లాడగలిగేలా చేద్దామనే ప్రయత్నం. అందరూ గమనించి సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్ బాయ్.